everyone, this is Meghna Raj. మన ఇంగ్లీష్ లో చాలా వర్డ్స్ వింటూ ఉంటాం కదా. ఈ మీద కొన్ని వర్డ్స్ రాసుకుందాం. లాంగ్ ఈ సౌండ్ వచ్చేవి, షార్ట్ సౌండ్ వచ్చేవి, ఎక్సెప్ట్ సి దగ్గర కాకుండా. ఇప్పుడు లాంగ్ ఈ సౌండ్ వచ్చే వర్డ్స్ చూడండి. బిలీవ్, రిలీవ్, అచీవ్. ఇక్కడ చూడండి షార్ట్ ఈ సౌండ్ వచ్చేవి కూడా కొన్ని రాసుకుందాం. సో ప్రొఫిషియన్సీ, డెఫిషియన్సీ, సైంటిఫిక్. సో వీటన్నిటిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఐఈ ఎక్కడ వచ్చిందో, ఐఈ వచ్చిన దానికి ముందు కాన్సనెంట్ ఉంది. ఇక్కడ రిసీవ్ ఐఈ వచ్చింది కదా, ఈఐ వచ్చిన ప్రతి చోట మనకి షార్ట్ సౌండ్ వస్తుంది. ఎక్సెప్ట్ సి దగ్గర కాకుండా, ఎక్సెప్ట్ సి దగ్గర మనకి లాంగ్ సౌండ్ రాదు. సి ఉన్న దగ్గర ప్రతి షార్ట్ సౌండ్ వస్తుంది. ప్రొఫిషియన్సీ, డెఫిషియన్సీ అని లాంగ్ దీర్ఘం తీసి చదువు కదా. ప్రొఫిషియన్సీ, డెఫిషియన్సీ, సైంటిఫిక్ సేమ్ ఇలానే అని అంటాము. ఇక్కడ వాటికి సంబంధించి ఐఈ, ఈఐ దగ్గర కొన్ని వర్డ్స్ చూసాం కదా. ఇక్కడ చూడండి మీకు V1, V2, V3 ఫార్మ్స్ ఉంటాయి కదా. సింగులర్ థర్డ్ పర్సన్ కింద రాయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే బై, ప్లేస్, క్రై ఇచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ ఇచ్చి కరెక్షన్స్ చేయమని ఇస్తాం. ఇక్కడ బై, ప్లే, క్రై ఉన్నాయి కదా. థర్డ్ పర్సన్ సింగులర్ రాయమన్నప్పుడు వర్డ్స్ బై, ప్లే, క్రైస్ ఇట్లే సెంటెన్స్ మార్చి రాయమని కొన్ని గ్రామర్ పార్ట్స్ ఇస్తారు. అప్పుడు ఏంటంటే వైకి ముందు వొవెల్ వచ్చినాయి, మనం యాస్టీస్గా రాస్తాం. అక్కడ యాస్ యాడ్ చేసుకుంటాం. వైకి ముందు ఆర్ వచ్చింది, అది కాన్సనెంట్ కాబట్టి అక్కడ కాన్సనెంట్ వచ్చిన చోట ఐఈఎస్ యాడ్ అయింది. ఎక్కడైనా అంతే. సో బై, బాట్ ఇట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అవి V1, V2 రాయమన్నప్పుడు అలా రాస్తాము. సో చేంజెస్ రాయమన్నప్పుడు ఇక్కడ ఇలా రాస్తాము. ఇక్కడ ఇంక్ ఫామ్ కూడా చూడండి. ఇంక్ ఫామ్ ఎప్పుడు యాడ్ చేయాలంటే టేక్, షైన్, అగ్రి ఇట్లాంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా. టేక్ అనేది ఈ అనేది ఇక్కడ ఓవెల్ కదా, మనకి ఓవెల్ ఈ 1 ఈ వచ్చిన చోట మనకి ఇంక్ ఫామ్ ఎలా వస్తుంది? టేకింగ్ అంటే ఈ వచ్చిన చోట ఇంక్ ఫామ్ రాస్తున్నాము. అగ్రి అనేది డబల్ ఈ వచ్చింది అంటే డబల్ ఓవెల్ వచ్చిన చోట అగ్రి అని పూర్తిగా రాసి ఇంక్ ఫామ్ అనేది యాడ్ చేస్తున్నాం. 1 ఈ వచ్చిన దగ్గర ఐ యాడ్ అవుతుంది. డబల్ ఈ వచ్చిన దగ్గర యాజ్ ఇట్ ఈస్గా రాసి అక్కడ ఇంక్ ఫామ్ యాడ్ చేస్తున్నాం. సో ఓవెల్కి, కాన్సోనెంట్కి దగ్గర మనం ఇక్కడ ఏం చేంజ్ చేస్తున్నామో గమనించండి.